హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనోహరి రాత్రి కాగానే కిచెన్లో ఏముందా ఏం తిందామా అని అనుకుంటూ బాగా రెడీ చేసిన డిషెస్ అన్నీ బౌల్స్ మూతలని తీసి చూస్తూ ఉంటుంది. ఇక అక్కడ ఒక కుక్కర్ కూడా ఉంటుంది. ఇక కుక్కర్లో ఏముంది, ఏదైనా నాన్ వెజ్ చేసుంటుందేమో అని అనుకుంటూ ఉంటుంది మనోహరి. ఇక ఆ విజిల్ తీయకుండానే మనోహరి కుక్కర్ మూతని ఓపెన్ చేసేస్తుంది. దాంతో డామ్ అని పెద్ద సౌండ్ వస్తుంది. ఇక ఆ సౌండ్తో గార్డెన్లో ఉన్న 6 మిద్ద పైనున్న బాగి, ఎవరి రూమ్లో ఉన్న వాళ్ళు, పిల్లలు పెద్దవాళ్ళు అందరూ హాల్లోకి చేరుతారు. మావయ్య గారు, ఏదో పెద్ద సౌండ్ వినబడింది అని బాగి అడుగుతుండగా, అదేనమ్మా ఏదో సౌండ్ వినబడింది, నాకు అర్థం కాలేదు అని అంటుంటాడు సదాశివం గారు. ఏంటా అని రాథోడ్ కిచెన్లోకి వెళ్తాడు. ఇక అక్కడ ఉన్న సిచ్యువేషన్ని చూసి భయపడిపోయి, సార్ 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 కిచెన్లో దయ్యం ఉంది అని అనుకుంటూ పరిగెత్తుకుంటూ హాల్లోకి వస్తాడు. ఇక మెల్లిగా మనోహరి కిచెన్లో నుండి బయటికి వస్తూ ఉంటుంది. పాపం మనోహరి తన ఫేస్ నిండా ఆ కర్రీ పడుంటుంది. ఇక బాగి, రాథోడ్ కిచెన్లో కుక్కర్ పెట్టాను అని అనేస్తుంది. ఇక మనోహరి అవతారాన్ని చూసి పిల్లలు నవ్వుకుంటూ ఉంటారు. బాగి కూడా తన నవ్వుని కంట్రోల్ చేసుకోలేక తన చెయ్యిని అడ్డు పెట్టుకొని మరి మనోహరిని చూస్తూ నవ్వుతూ ఉంటుంది. యమధర్మరాజు ఆరుని తీసుకెళ్లకుండానే పైకి వెళ్ళిపోయాడా? రాను నెక్స్ట్ చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.